హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు లంచ్లోకి అయితే దొండకాయ వేపుడు చేస్తున్నాను. సో పండిపోయిన దొండకాయలు ఉంటాయి కదా, ఇలాగా వాటిని అయితే వేస్ట్ చేయకుండా సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను చూడండి. సింపుల్ అంటే సింపుల్గా చెప్తాను, పండిపోయినాయి కదా అని పడేయకుండా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వేపుడు చేసిన తర్వాత అయితే నేను మళ్ళీ ఉలవ చారు చేస్తాను. సో ఈరోజు అయితే సాటర్డే కదా, ఉలవ చారు అనే దొండకాయ వేపుడు చాలా బాగుంటుంది. ఈరోజు సాటర్డే, ఇంకా ఇంట్లో అయితే కూరగాయలు అయితే ఇప్పుడు ఏం లేవు. రేపు సండే కాబట్టి మార్కెట్ ఉంటుంది, ఇక్కడ కూరగాయలు తెచ్చుకోవాలి. సో పచ్చిమిర్చి కూడా ఉంటే ఒక 2-3 కట్ చేసి వేసేసుకోండి. నేను అసలు వేస్ట్ చేయకుండా అయితే చేద్దాం అనుకుంటున్నాను, చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము టమాటా అయితే అసలు యూజ్ చేయము, టమాటా అసలు అవసరం లేదు. కొంచెమే చిటికెడంత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఆల్రెడీ మంచిగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఎల్లో కలర్లో ఎంతో బాగుంది. కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ మాత్రం యాక్టివేట్ చేయండి, అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా, మర్చిపోకండి. ఇప్పుడైతే చిన్న కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసిస్తాను. చూడండి ఫ్రెండ్స్, దొండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. కొద్దిగా ఇందులో పసుపు వేసుకోవాలి, కొంచెం చిటికెడంత వేసుకోవాలి. అసలే వర్షాకాలం కాబట్టి పసుపు కొంచెం వాటర్లో కలుపుకొని తాగితే బెటరు, రక్తం ప్యూరిఫై చేస్తుందంట పసుపు. సో టేస్ట్కి తగినంత కారం కూడా వేసేసుకోవాలి. ఇంత సింపుల్గా నాకు తెలిసి ఎవరు చేసిండారు. నేను ప్రస్తుతానికైతే ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే, ఏమీ వేయలేదు, కానీ చాలా బాగుంటుంది రైస్లోకి అయితే. సో దొండకాయలు పండిపోయినాయి కదా అని పడేయకుండా ఇలా చేసుకుంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఫైనల్లో కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ అయితే రసం చేస్తున్నా, ఉలవ చారు చేస్తున్నాను. ఇటువైపు అయితే చారు కోసం పెట్టేశాను, కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. ఉలవ చారు చాలా హెల్త్కి మంచిది. అమ్మమ్మల నాటి కాలంలో అప్పుడైతే చాలా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే సో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి, నిజంగా చాలా చాలా బాగుంది. ఇంకా చారున ఇది సైడ్కి పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఆనియన్ ఉండాలి. ఈ ఆనియన్ అనేది ఇప్పుడు ఉలవ చారులోకి అన్నమాట. ఇప్పుడైతే ఇందులో కరివేపాకు, గార్లిక్ అండ్ ఒక ఎండుమిర్చి వేసాను. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో నేను
ఒక 2 స్పూన్స్ వరకు అయితే ఉలవలు మంచిగా వేయించుకొని మిక్సీ పట్టేస్తే ఇలా మంచిగా పౌడర్ లెక్క అవుతుంది. ఒక 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. సో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా అయితే ట్రై చేయండి ఈసారి. సో ఎలా ఉంటుందో తెలుస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఉలవచారులో కూడా మనము ఉలవచారు ఏమవుతుందంటే అది కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయండి. అలాగే సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా. కొంచెం గ్యాస్ అనేది స్లిమ్లో పెట్టేసుకొని ఇలా చేసుకోండి, లేకపోతే మాడిపోతుంది అంతా. కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో వాటర్ వేసుకోవాలి. ఇది మనకు మరగాలి, అంటే పొంగులాగా రావాలి. అంతసేపు మరిగించుకోవాలి. చూసారు కదా, చింతపండు రసం కూడా వేసేసుకోవాలి ఫైనల్గా. మరిగిన తర్వాత అయితే కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. పోపులో తాలింపు పెట్టుకునేటప్పుడు పోపు దినుసులు అన్నీ వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు ప్రస్తుతానికైతే ఇంట్లో అన్నీ నిండుగా ఉన్నాయన్నమాట. చారు రెడీ అయిపోయింది. ఇది కూడా బంద్ చేస్తున్నాను. లంచ్లోకి రైస్ అయితే పెట్టేశాను. సో మా పాప లంచ్లోకి అన్నమాట ఫ్రై అయిన చారు పెట్టేస్తాను లంచ్లోకి, ఆఫ్టర్నూన్కి. చారు అయితే ఇందులో పోసేసి క్యాప్ పెడితే బాగుంటుంది. ఇంకా వేరే దాంట్లో అయితే పడిపోతూ ఉంటుంది కాబట్టి ఇది బెటర్. ఫైనల్గా అయితే నా కోసం అయితే టిఫిన్ వేసుకుంటున్నాను. వేడిగా రౌండ్గా రావడానికి చాలా ట్రై చేస్తా పెద్దగా. ఇందులోనే ఆనియన్ దోశ అంటేనే ఇష్టం నాకైతే. దీంట్లోకి అయితే చట్నీ ఏం అవసరం లేకుండా చేసుకోవాలనుకుంటున్నాను. సో కొంచెం ఇలాగా చట్నీకి బదులు ఇలా చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే దీంట్లోకి ఈ మయోనీస్ అనేది వేస్తున్నాను కొంచెము. ఇది కూడా ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఇదైతే కొంచెమే ఉంది, మనకైతే కొంచెం సరిపోతుంది.
దీంట్లోకి చట్నీ ఏం అవసరం అయితే ఉండదు, ఇలాగ తినేయచ్చు మంచిగా, చాలా బాగుంటుంది. ఎంత మంచిగా వచ్చిందో చూడండి. కొంచెం కొత్తగా అయితే ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాము ఎలా వస్తుందో. ఇలాగే ఉండాలి కానీ అలా వెళ్తుంది, ఇంకేం చేయలేమనుకుంటా. పెట్టిన గిస్ చెయ్యాలి. చెప్పు ఏంటి? అదే ఆకు ఇక్కడ అటెందుకు పోతున్నావు? చూడండి ఇలా వచ్చిందా, గెస్ చెయ్యాలి. ఇది ఓకే, బాగానే వచ్చింది. ఇది కొంచెం దానికి ఏదో అయినట్టుంది, అటు ఇటు ఉరికింది. కుందా ఉంటుంది ఇక్కడ, చూడండి ఎలా వచ్చింది. బాగానే వచ్చింది, మరి అంత ఏం బాగా రాలేదని దానికి ఏం లేదు, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఏంటో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.